జై శ్రీమన్నారాయణాయండి. హరిబంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను మీ వాణి సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటాము, దాని యొక్క విశిష్టత ఏమిటి, దాని గురించి తెలుసుకుందాము. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ముందు ముందు ప్రతి ఒక్క పండుగ విశిష్టత గురించి అలాగా చాలా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి ఏకాదశి పండుగలకు ఆది అంటే మొదలు అని చెప్పుకోవచ్చు. అన్ని పండుగలను ఈ తెలుగు సంవత్సరంలో వెంట పెట్టుకుని వచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. నెలకి 2 ఏకాదశులు, ఒకటి కృష్ణపక్షంలో వస్తుంది, 2 శుక్లపక్షంలో వస్తుంది. ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక విశిష్టతను సంతరించుకుని ఉంటుంది. ఏకాదశి, ఏక అంటే ఒకటి, దశ అంటే 10, ఏకాదశ అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటిని పని చేయించే అంతరింద్రియమైనటువంటి మనస్సు అన్ని కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఎంత పవర్ఫుల్లో చూడండి. తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాస తొలి ఏకాదశినే ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటాము. దీనినే మనము శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, ఇంకా హరివాసరం అని కూడా అంటూ ఉంటారు. ఈ ఏకాదశులండి పౌర్ణమి తర్వాత 11వ రోజు ఒకటి వస్తుంది, అమావాస్య తర్వాత 11వ రోజు వస్తుంది. సింపుల్ గా మనం ఆలోచించినట్లయితే తొలి ఏకాదశి రోజున ఇప్పటి వరకు ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశగా వాలుతున్నట్లుగా మనకి కనిపిస్తాడు. అంటే సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణానికి మరలినట్లు. అంటే ఈ రోజు నుండి మనకి దక్షిణాయన పుణ్యకాలం సూచిస్తుంది. అంటే ఈ రోజు నుంచి మనం అలా చెప్పుకోవచ్చు, వేసవి కాలం వాడిపోవటము, వసంతకాలం వికసించటం లాంటిదన్నమాట. అంతేకాకుండా ఇదే రోజు చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుందండి. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతం చేసేవారు శాకాహారులుగా ఉంటారు. చెడ్డ ఆలోచనలకి, చెడ్డ పనులకి దూరంగా ఉంటారు. అలానే స్త్రీ సాంగత్యానికి కూడా దూరంగా ఉంటారు. ఇంకొక విశిష్టత ఏమిటంటే ఈ ఏకాదశి రోజునే గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారు. ఈ గోపద్మ వ్రతం కూడా ఈ ఏకాదశి నుండి ప్రారంభించి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు ఆచరింపవలనని మన యొక్క పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఏకాదశి జరుపుకునే విధానము, దాని నియమాలని కొంచెం తెలుసుకుందాం. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అంటారు. సూర్య చంద్రుల గ్రహాలలో భూమిని దానాలు చేసినంత పుణ్యం వస్తుందని, అదే విధంగా 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం కూడా మనకి లభిస్తుంది అని ఏకాదశి వ్రత మహత్యంలో మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని మహాసాధ్వి అయినటువంటి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించే మోక్ష సిద్ధిని పొందటం జరిగినది. ఇంకొకటి విశిష్టత ఏమిటి అంటే ఈ తొలి ఏకాదశి రైతుల పండగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, అదే విధంగా పైరుకు ఏ విధమైన తెగుళ్ళు సోకకుండా, ఇంకా ఎటువంటి సమస్యలు ఎదురు కాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు తొలి ఏకాదశి నాడు. ఇంకా తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్నలను మెత్తగా పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి పితృదేవతలకు సమర్పించి
పూజ చేస్తారు. తరువాత దానిని వారు నైవేద్యంగా తీసుకుంటారు. అలా చెయ్యటం వలన వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుందని వారి గట్టి నమ్మకం. తొలి ఏకాదశి నాడు ఈ పేలాల పిండిని మనం తప్పకుండా తినాలని పెద్దలు అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోజనం చేసి లక్ష్మీనారాయణల మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది అని గట్టి విశ్వాసం. ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ విష్ణుమూర్తి ధ్యానంలో అన్ని ఆధ్యాత్మిక బృందాలు, గ్రూపులు, సత్సంగాలు అనుకోండి, అన్నిట్లో కూడా ఏకాదశి వచ్చిందంటే ఒక పండుగలాగా ఆ విష్ణు సహస్రనామాన్ని 3 రౌండ్లు చేద్దామా, 5 రౌండ్లు చేద్దామా, 11 రౌండ్లు చేద్దామా అనుకుంటూ ఆ రోజంతా కూడా విష్ణుమూర్తి ధ్యాసలోనే మంచిగా జాగరణ చేసి మరునాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు కూడా ప్రక్షాళనమైపోతాయని నమ్మకం. ఈ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. జై శ్రీమన్నారాయణ.